శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది. ఇక్కడి నుంచి 9 రోజులు వసంత నవరాత్రులు అని అంటారు. కాబట్టి ఈ వసంత నవరాత్రులు 9 రోజుల్లోనూ 18 పురాణంలోనూ 4వ పురాణం అయినటువంటి శ్రీదేవి భాగవతం అనేటటువంటి గ్రంథాన్ని విందామని నా ప్రయత్నం చేస్తున్నాను. దీనికి అమ్మ కరుణించి నా చేత ఈ పని చేయించాలని మనసారా కోరుకుంటున్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఇది భాగవతం, దేవీ భాగవతం, శ్రీమద్ దేవీ భాగవతం మహాపురాణం, పరమ పావన గ్రంథం. వ్యాసుడి కంఠం నుంచి గంటం నుంచి జాలువారిన దేవీ భక్తి రసామృతం, సాహితీ మకరందం. సూతుడు చెప్పినట్టు 12 స్కందాలలో 18,000 శ్లోకాలలో అందించాడు ఆ మహానుభావుడు. ఇందులో సాక్షాత్తు జగన్మాత ప్రధాన పాత్ర, జగన్నాయిక ఇందులో నాయిక. ఇది దీని విశిష్టత. అందుకే దీన్ని పురాణరాజం అన్నారు, భుక్తి ముక్తిదాయకం అన్నారు. ఇందులో ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకాలైన మనోహర కథలతో పాటుగా యోగ తంత్ర మంత్రాది శాస్త్రాలు అనేకం ప్రసక్తమయ్యాయి. గ్రంథానికి ఉదాత్తతను సంతరించాయి. దీనికి చారిత్రకత గురించి ఎవరు ఏమి చెప్పినప్పటికీ దేవీ భాగవతం మన తెలుగు ప్రాంతంలో చాలా కాలం నుంచే ప్రాచుర్యంలోనూ ప్రసిద్ధిలోనూ ఉన్న పురాణం, పారాయణ గ్రంథం. ములుగు పాపయ్యారాధ్యుల వారు, దాసు శ్రీరాములు గారు, పురాతన తమ్మన దొర గారు, తిరుపతి వెంకట కవులు, నోరి నరసింహశాస్త్రి గారు ఈ సంస్కృత పురాణాన్ని తెలుగు పద్యకావ్యాలుగా తమ తమ శైలిలో మరచారు. వీటిలో దాసు శ్రీరాములు గారిది అత్యంతము మూల విధేయమైనటువంటి రచన. సరిబెల్ల విశ్వనాథ శాస్త్రి గారు, యామిజాల పద్మనాభ స్వామి గారు, ఇంకా మరికొందరు దీన్ని తెలుగు వచనంలో తర్జుమా చేశారు. వీరిలో తెలుగు పద్యాలలో ఉన్న దేవీ భాగవతాన్ని వచనంలోకి మార్చిన వారు కొందరైతే సంస్కృత మూల గ్రంథాన్ని సంక్షేపించి వచనం చేసిన వారు మరికొందరు. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ తెలుగునాట దేవీ భాగవతానికి ఉన్న ప్రాచుర్యానికి, ప్రసిద్ధికి, ఆదరణకు నిదర్శనాలు. తెలుగుదేశం నట్టింట విజయవాడ ఇంద్రకీలార్ధపై కొలువు తీరిన కనకదుర్గమ్మ తెలుగు వారికి అందరికీ ఎలవేలిపాయే. అదీకాక మన ప్రాంతంలో తాంత్రిక మార్గ అనుయాయుల సంఖ్య తక్కువేమీ కాదు, ఇప్పటికీ గణనీయంగానే ఉండడం విశేషం. అందుచేత చాలా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ దేవీ భాగవతం ప్రసిద్ధిలో ఉన్న గ్రంథమే. ఇక ఇది 12 స్కందాల కింద ఉంటుంది. ఇందులో పురాణానికి ఉన్నటువంటి లక్షణాలు ఎన్నైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ ఉండాలి. కాబట్టి ఇదివరలో చెప్పుకున్నటువంటి కథలే మళ్ళీ వస్తూ ఉంటాయి. గంగా జననము, భీష్మాకుడి కథ, కర్ణుడి జననము, పాండవ వృత్తాంతము, వ్యాస జననము, సోతకృత శక్తి స్తవం, సుఖమహర్షి జన్మ వృత్తాంతము, హైగ్రీవ వృత్తాంతము, మధుకైటవ వృత్తాంతము, వ్యాస మహర్షి పుత్రకాంక్ష, తారాశశాంక వృత్తాంతము అంటే తారాచంద్రుల కథ, ఊర్వశీ పురూరవుడు, ఇలాకృత దేవీస్తుతి. ఇంకా ఇలాగా ప్రతి కథలు మనకి తెలుసున్నవే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉత్తరోకోపాఖ్యానం,
తక్షకుడి కథ, తక్షక కశ్యప సంవాదం. అంటే తక్షకుడు కశ్యపుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఈ పరీక్షిత్తు గురించి ఆ శాపాన్ని నిజం చేయడం కోసం తక్షకుడు, పరీక్షితుని కాపాడడం కోసం కశ్యపుడు, ఈ వృత్తాంతం అంతా ఉంటుంది. పరీక్ష వృత్తాంతం ఉంది. ఇలాగే ఇందులో సుదర్శనుడు కథ, విష్ణుకృత దేవీ యజ్ఞము, తర్వాత సుశీలుడు కథ, దాశరథికి దేవీ దర్శనము. దాశరథి అంటే రాముడు. కాశీ అయోధ్యలలో దేవీ మందిరాలు, ఇంకా ప్రహ్లాదకృత దేవీస్తుతం, ముఖ్యంగా శ్రీకృష్ణుడి కథలు, నరనారాయణుల తపస్సు చేసిన కథలు, మహిషాసురుడి జన్మ వృత్తాంతం, ఇంకా ఇలాగా చాలా చాలా హరిశ్చంద్రుడి యొక్క హరిశ్చంద్రోపాఖ్యానము, ఇలాంటివి ఆ భాగవతంలో ఉన్న కథలన్నీ కూడా చాలా వరకు ఉంటాయి. త్రిశంకు స్వర్గం, విశ్వామిత్రుడి కథ, ఇంకా ఇలాగా చాలా చాలా కథలు దగ్గర దగ్గర ఏమాత్రం తక్కువలో 1000 పేజీల వరకు ఉంది ఈ గ్రంథం. దీన్ని మాకు దగ్గర చుట్టరుగా దూరం చుట్టరుగా అంటే కాదు, కానీ ఈయన నాకు వరుసకు మా కజిన్ బ్రదర్, అంటే మా పెద్ద తల్లి గారి యొక్క కోడలికి అన్నగారు అవుతారు స్వయాన. ఈయన తెలుగులో రాసినటువంటి వాడు. ఈ రాసినటువంటి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు ఆయన పేరు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. ఇక నా విషయానికి వస్తే, నేను కొంతమందికి తెలిసే ఉంటుంది, హరిత గోత్రంలో ఏమైనా రామయ్య హనుమయ్యమ్మ దంపతుల 3వ కుమారుడిగా శేషగిరి అనే పేరుతో ఈ యొక్క జగన్మాత స్వరూపమైనటువంటి ప్రకృతిలో ఆ జగన్మాతకి సేవ చేసుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టాం. ఇక భాగవతం గురించి విందాం. శ్రీమద్ దేవీ భాగవత మహాత్మ్యం. ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఓ క్రీడా విలాసం. జగసృష్టి వేళ సృజన స్వరూప, రక్షణ వేళ పాలన స్వరూప, సంహార వేళ రౌద్ర స్వరూప, పరా పశ్యంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నరాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరస్సు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి. నైమిసారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుడిని సవినయంగా అభ్యర్థించారు. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు, వ్యాస శిష్యుడివి, మహామతివి, ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు, ఎంతో మనోహరంగా చెబుతున్నావు, విష్ణు కథలు చెప్పావు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాము. నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలను పొందాము. ఇక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమైనటువంటి అనాయాసంగా భుక్తి ప్రదమైన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలని అనుకుంటూ ఉన్నాము. దయచేసి అటువంటిది అనుగ్రహించు అనగా సూత మహర్షి చెబుతూ ఉన్నారు.
సౌనకాది మునీశ్వరులారా, మహామునీశ్వరులారా, అడగవలసింది అడిగారు, లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్ర సారము పరమ పావనము దేవి భాగవతము వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడినంత వరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేది. ఈ దేవి భాగవతం పాపారణ్యాలకు గంటకొడ్డలి, గాఢ కల్పిషిత మనస్సులకు పొద్దుపొడుపు. వినిపిస్తాను. సూత మహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాము, విని తరిస్తాము. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజులలో వినాలి? ఏ పూజలు చేయాలి? లోకడ ఎవరెవరు విన్నారు? ఏమి ఏమి ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు అని అడగగా సూత మహర్షి ఇలా చెబుతూ ఉన్నారు. మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజులుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు, మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవి భాగవతం ఉత్తమోత్తమైన పురాణము, భక్తి భుక్తి ముక్తి ప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయ మహారాజు గారికి వినిపించాడు. ఇక ఈ జనమేజయుడి తండ్రి పరీక్షణ్ మహారాజు ఒక ముని శాప కారణంగా తక్షక సర్పదృష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధి ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవి భాగవత మహాపురాణాన్ని శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైన దేవీ యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్య రూపధరుడై దేవీ సాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుని అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజము ఈ దేవి భాగవతం. ఈ దేవి గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతలామలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఏ ఒక రోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు. వారికి ఇక ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వ యజ్ఞ, సర్వ తీర్థ, సర్వ దాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మము. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్లే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారు కానీ అల్పాయుష్కులవుతారని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి పురాణ సుధాసారాన్ని అందించాడు. దీన్ని రవ్వంత ప్రోళితే చాలు, అందరూ తరతరాలకు అజరామరాలవుతారు, వంశాలు అజరామరం అవుతాయి. ఈ మహాపురాణాన్ని ఎన్ని నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళలలోనూ వినవచ్చు. మానవులైతే చాలు, అందరూ వినవచ్చు. దేవీ నవరాత్రులలో నవాహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలో, గడిచిన జన్మలలో చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సులతో కానీ, తీర్థ సేవలతో కానీ, రకరకాల దానాలతో కానీ, యజ్ఞ యాగాదులతో కానీ లభించిన పుణ్యఫలము ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, గయ, కాశీ, నైమిషము, మధుర, పుష్కరము, బదరికాశ్రమం ఇవి ఏవి ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞము ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీ మఖం అంటే దేవీ యజ్ఞం అన్నారు. ఆశ్వేజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు మహాదేవిని హేమ సింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవి భాగవతాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంత కాదు. ఆ దాత సాక్షాత్తు
దేవీ సాలోక్యం పొందుతారు. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని కానీ, ఒక భాగాన్ని కానీ, ఒక పుటను కానీ, ఈ పుటను కొంత భాగంలో కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకున్న లభించే పుణ్యము వర్ణనాతీతము. దుశ్శకున భయము, దుస్వప్నము, మహామారి భయము, మరణ భయము సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ భూతప్రేత పీడలన్నీ దేవి భాగవతం పేరు చెబితే చాలు దిగద్ధాంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో, విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అలమటించిన వసుదేవుడు దేవి భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. ఆ అపుత్రులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు లభిస్తాయి, రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గుడ్రాలు సంతానవతులవుతారు, దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకము ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు. వారికి ఏ కష్టము, ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అపజయం అనేదే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలతో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణిపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమ పూజ్యుడు అవుతాడు. సూతుడు ఇలా చెప్పేసరికి సౌనకాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సోతర్షి, శమంతకమణి అన్నావు, ప్రసేనుడు అన్నావు, శ్రీకృష్ణుడు అన్నావు, అపవాదు అన్నావు. ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమ నిష్ఠలతో ఈ దేవి భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజేయి అని అభ్యర్థించారు. సూతుడు సరే అని వివరిస్తున్నాడు. మహర్షులారా, భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుని ఆరాధించి సూర్యలోకంలో దర్శించి వచ్చాడు. అతడిచ్చిన శమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరునిలాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు. ఆ సందర్భంలో అతడు తన శమంతకమణిని గురించి అందరికీ వివరించాడు. దాన్ని సూర్యుడు బహుకరించాడని, రోజుకి 8 బారుల బంగారము ప్రసవిస్తుందని, రోగపీడలను తొలగిస్తుందని అందరూ విని అభినందించి పంపించారు. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము ఆ మణిని మాంసపు ముద్ద అనుకుని ప్రసేనుడిని సంహరించి అపహరించింది. ఆ సింహాన్ని బల్లోగరాజు జాంబవంతుడు మట్టుపెట్టి మణిని తీసుకుని గుహలోనికి ప్రవేశించాడు. అక్కడ తన బాలునికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు. మణి కోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు. అది ఆ నోట పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదిగా రూపుదాల్చింది. ఈ అపవాది తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్లి ప్రసేనుణ్ణి అన్వేషించాడు. మృతదేహం కనిపించింది. దాని ప్రక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. అటుపైన భల్లోకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్తపు బిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నాడు. పౌరులందరినీ అక్కడే ఆగిబొమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోనికి ప్రవేశించాడు. మణితో క్రీడిస్తున్న బాలుణ్ణి చూశాడు. ఆ మణిని అందుకోబోయాడు. దాది చూసింది, భయపడి అరిచింది. జాంబవంతుడు గుహలోపలి నుంచి ఒక్క దుక్కున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు.
3 నవరాత్రాలు కాలము ఘోర యుద్ధం సాగింది. గుహ వెలుగులు నిరీక్షిస్తున్న పౌరులు 12 రోజుల పాటు వేచి వేచి చూసి విసిగెత్తి ద్వారకకు వెళ్ళిపోయారు. జరిగినదంతా అందరికీ చెప్పారు. పౌరులు తొలక రకంగా భావించారు. సత్రాజిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుడిని పొట్టన పెట్టుకున్నాడని విలపించారు. వసుదేవుడికి ఈ వృత్తాంతము తెలిసింది. ఎంతగానో దుఃఖించాడు. బంధువులు అందరూ శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖం నుండి కోలుకోవడం ఎలాగా, మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురు వెళ్ళి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. నారదుడిని కుశల ప్రశ్నలు వేసి, ఏమి కారణం అదోలో ఉన్నావు, వ్యాకులితంగా కనపడుతున్నావు, చింతావ్యాకులితంగా కనపడుతున్నావు అని చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు నా ప్రియపుత్రుడు, ఏమైపోయినాడో తెలియక దిగులు పడుతున్నాను. చాలా రోజులు గడిచిపోయాయి, మా వాడి జాడ తెలియడం లేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావ అని వసుదేవుడు ప్రార్థించాడు. వసుదేవ, దిగులు పడకు, జగదంబగను ఆరాధించు, వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది. మహర్షి, ఎవరి జగదంబిక? ఆవిడ ప్రభావం ఏమిటి? ఎలా ఆరాధించాలి? నువ్వు కృపామూర్తివి, వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు. వసుదేవ, క్లుప్తంగా చెబుతాను, ఆలకించు. దేవి మహిమ అనంతము, ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానంద రూపిణి, నిత్య సత్య పరాత్పర, ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవుని ఆరాధించడం వల్లనే జగత్తులో సృష్టించగలుగుతున్నాడు. మధుకైటబుల బారి నుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా తల్లి కరుణా కటాక్ష మహిమయే. ఈ సంసార బంధనానికి, బంధ విముక్తికి కారణము ఆదిశక్తియే. ఆవిడే సర్వేశ్వరి, పరవిద్యా స్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహ దీక్షతో దేవీ భాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు, ఇది నిశ్చయము. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి ముక్తి అనేది తంగేటి జున్ను. నారదా, నీ మాటలు వింటూ ఉంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవి మహిమ చెబుతాను విను. దేవకీదేవికి ఈ 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువును పుట్టినట్టు 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. దేవకీ దేవి గర్భశోకానికి అంతం లేదు, రేయింబవళ్ళు విలపించింది. అప్పుడొక రోజున నేను మా కులగురువు గర్గుడితో కలిసి రహస్యంగా సంప్రదించాను. ఒక పుత్రుడనైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిని చెయ్యి అని అభ్యర్థించాను. గరుకుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమ నిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిళ్లలో పరుండబెట్టాలి. ఈ పని చేయవలసింది మీ ఆనక దుందిబియ్యే, అంటే వసుదేవుడే. కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గ, ఇక నువ్వు వెళ్ళు, ఇది దేవకార్యము, దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందిట. గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులం ఎంతో సంతోషించాము. ఆ తర్వాత అన్ని తల్లి చెప్పినట్టే జరిగాయి. నారద, అప్పటికిప్పుడు
మళ్ళీ దేవి మహిమ గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవి భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోకుండా పురాణ శ్రవణం చేయించు. వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి ముహూర్తాన దేవి భాగవత ప్రవచనము ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షర మహిమ మహాదేవి మంత్రాన్ని జపించాడు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించాడు. ప్రథమ స్కందంలో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కంధాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకు జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. విశ్లధితాంగుడై నీరసపడ్డాడు. విశ్లధితాంగుడై నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడని భగవంతుడిగా గుర్తించగలిగాడు. భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్ల మీద పడ్డాడు. మహానుభావ, గుర్తించాను. నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి లంకాపట్టణాన్ని ధ్వంసము చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషము గుర్తుకు వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశాను, క్షమించు, మనసారా క్షమించు. నేను నీ భృత్యుణ్ణి. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు అనగా శ్రీకృష్ణుడు, వృక్షరాజా, శమంతకమణి కోసం నేను ఈ బిలంలోనికి వచ్చాను అన్నాడు ముక్తసరిగా. అనడమేమిటి, జాంబవంతుడి మణితో పాటు తన కన్యామణి జాంబవంతుని కూడా శ్రీకృష్ణునికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాదులతో అర్చించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారావతికి చేరుకున్నాడు. శ్రీదేవి భాగవత శ్రవణం పూర్తి చేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్ళకి గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు పులకించింది. కన్నుల్లో ఆనంద బాష్పాలు. శ్రీకృష్ణుడు రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు నారదుడు వెళ్ళిపోయాడు. సౌనకాది మహామునులారా, ఇది హరిచరిత. దీన్ని చదివిన వారికి విన్నవారికి అపవాదులు అపయశస్సులు తొలగి సుఖ సంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీరతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది. దేవి భాగవత మహత్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది. అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహర్షి కొనసాగించాడు. మనం వచ్చే భాగంలో చెప్పుకుందాము. శ్రీ జగదంబ అర్పణమస్తు.